ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి అంటూ సిపిఎంఎల్ నాయకులు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజ్ ముందు నిరసన చేపట్టారు. ఈ శ్రీ చైతన్య ఫీజు దోపిడీలపై సిబిఐ, ఈడీలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమవుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో 2025-26 సంవత్సరానికి అడ్మిషన్లు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే శ్రీ చైతన్య తెలంగాణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పీడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న చౌదా క్యాంపస్ ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏవైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా నడిపిస్తున్నా కూడా ఇక్కడున్న జిల్లా డిఐఓ కావచ్చు, ఎవరైతే డిఓ గారు ఎవరైతే ఉన్నారో ఏమి చర్యలు తీసుకోకుండా ఈరోజు నిమ్మకి నీరులాగా వివరించిన పరిస్థితి ఈరోజు ఖమ్మం నగరంలో కనపడతా ఉంది.